ఓం నమో వెంకటేశాయ. వందే సూర్యశశాంకలోచనయుగం వందే జగత్పావనం వందే పత్రసహస్రపద్మనిలయం వందే పురారిప్రియం వందే రాక్షసవంశనాశనకరం వందే సుధాశీతలం వందే దేవకపీంద్రకోటివినుతం వందే సదా రాఘవం అని మానవాళికి అంతటికీ కూడా ఆదర్శ పురుషుడై వెలుగొందినటువంటి శ్రీరాముని యొక్క దివ్య చరిత శ్రీమద్ రామాయణం. అటువంటి శ్రీమద్ రామాయణాంతర్గత అయోధ్యాకాండ ధర్మపథం అనేటువంటి అంశాన్ని నాదనీరాజన వేదికగా ప్రాతకాల వేళ మనం ప్రతినిత్యము ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహింపచేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నాదనీరాజన వేదికగా నాదోపాసన చేసుకోవడం మనకు పరిపాటి కాబట్టి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు అందించినటువంటి అద్భుతమైన సంకీర్తన పురుషోత్తముడవీవు పురుషార్థముడ నేను అనేటువంటి దాన్ని ఆలపించడానికి బ్రహ్మశ్రీ కె సరస్వతీ ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అలాగే వారి యొక్క వాయిద్య బృందం అందరూ సన్నద్ధంగా ఉన్నారు. ఆ కీర్తనని చక్కగా ఆలకిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పురుషోత్తముడవీవు పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను. అనంతాపరాధములు అటునే మూసేసేవి అనంతాపరాధములు అటునే మూసేసేవి అనంతమైన దయ అది నీది అనంతాపరాధములు అటునే మూసేసేవి అనంతమైన దయ అది నీది నిన్ను నెరుగకుండేటి నీచ గుణము నాది నిన్ను నెరుగకుండేటి నీచ గుణము నాది నన్నెడయ
గుణమునాది నన్నెడయకుండేటి గుణము నీది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను నిరమిల్తయునాది నిరమిల్తయునాది నిరూపిల్తయునీది నిరమిల్తయునాది నిరూపిల్తయునీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు నిరమ్యతయునాది నిరూపిల్తయునీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు ఈ రీతి వెంకటేశ ఈ రీతి వెంకటేశ ఇట్టెననేలిదివి ఈ రీతి వెంకటేశ ఇట్టెననేలిదివి ఈ రీతి వెంకటేశ ఇట్టెననేలిదివి దారుణిలో నిండెను ప్రతాపము నీది ఈ రీతి వెంకటేశ ఇట్టెననేలిదివి దారుణిలో నిండెను ప్రతాపము నీది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను ఓం నమో వెంకటేశాయ. పరిపూర్ణమైనటువంటి శరణాగతిని ఆవిష్కరించినటువంటి అద్భుతమైన సంకీర్తన. పురుషోత్తముడవు నీవు పురుషాధముడను నేను అనంత అపరాధములు ఎన్నో చేస్తాను, అయినప్పటికీ అనంతమైన దయాస్వరూపానివి నీవయ్యా. నిన్ను తెలుసుకోకుండా ఉండేటువంటి లక్షణం నాదైతే నన్ను విడవనటువంటి గుణం నీది. అంతటూ కలిసి అజ్ఞానిని నేనైతే జ్ఞానస్వరూపానివి నీవు స్వామి అంటూ అత్యద్భుతంగా అందించినటువంటి కీర్తనను ఆలకించాం. ఇప్పుడు గురుధ్యానము దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు సత్సంకల్పం చేసుకుంటూ దానికి ముందు గురుధ్యానాది శ్లోకాలను భక్తితో పఠిస్తూ ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం.
श्रीगुरुध्यानम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीनिवासध्यानम् श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीर्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 40 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्य रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 40 सर्गः।
శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసం రాజానం మాతరం చైవ దదర్శానుగతాపధీ. రాముడు, సీతా, లక్ష్మణుడు ముగ్గురు కూడా రథాన్ని ఎక్కి సుమంత్రుల వారు రథాన్ని నడుపుతూ ఉంటే ఆ రాజవీధిలో అయోధ్యానగరం నుండి బయలుదేరి వెళుతూ ఉన్నారు. అక్కడ రాజవీధి అంతా కూడా శోక సముద్రంలాగా ఉన్నది. అనుసరించి వెళ్ళే వాళ్ళు కొంతమంది రథాన్ని పట్టుకుని వేళ్లాడి అనుసరించే వాళ్ళు కొంతమంది, పక్కన పరిగెత్తే వాళ్ళు కొంతమంది, సుమంత్ర ఆగవయ్యా మెల్లగా వెళ్ళు, ఇంకాసేపు రాముణ్ణి చూస్తామని అరిచేవాళ్ళు కొంతమంది. ఇంతలో అంతఃపుర భవనము నుండి ఉండబట్టలేక అప్పటి వరకు గంభీరంగా కూర్చున్నప్పటికీ అప్పటి వరకు బాధపడుతూనే ఎలాగోలా మనస్సుకు నచ్చజెప్పుకుని కూర్చున్నటువంటి దశరథ మహారాజు అంతఃపుర భవనం నుండి అయ్యయ్యో రాముడు వెళ్ళిపోతున్నాడు, నేను ఇంకా చూడలేనే రాముణ్ణి అని చెప్పి అలాగా పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు వచ్చి తాను శోకిస్తున్నాను అని అనుకుంటున్నాడు. తనకంటే కూడా బయట ఎక్కువగా శోక సముద్రంలా కనిపిస్తూ ఉంటే అల్లంత దూరంలో రాముని యొక్క రథం కదలి వెళ్ళిపోతూ ఉంటే మొదలు నరికేసినటువంటి చెట్టులాగా ఆ మెట్ల దగ్గరే కుప్పకూలిపోయాడు దశరథ మహారాజు. అయితే కొంతలోనే తేరుకుని రాముని రథం ఎటువైపుకి వెళుతుందో అటువైపుకే దశరథుడు వెళుతున్నాడు. దశరథునితో పాటే ఆయన భార్య అయినటువంటి కౌసల్య, సుమిత్ర, అలాగే 350 మంది భార్యలు కూడా ఆయన్ని అనుసరిస్తూ గొల్లున విలపిస్తూ తమకు రక్షకుడిగా తమకు ధైర్యం చెప్పవలసినటువంటి మహారాజు ఇటువంటి దీనమైనటువంటి స్థితిని పొందాడే అని వాళ్ళందరూ బాధపడుతూ ఒకవైపు రాముడు వెళ్ళిపోతున్నాడనే బాధ, మరొక వైపు దశరథ మహారాజు ఇంతటి దీనమైనటువంటి స్థితిని పొందుతున్నాడే అనే బాధ, ఇలాగా శోక సముద్రంలాగా గోచరిస్తూ ఉన్నది. గోచరిస్తూ ఉంటే అక్కడ హారామేతి జనాహ్కేచితు అన్నట్లుగా అయ్యో రామచంద్ర అని కొంతమంది పిలుస్తూ ఉన్నారు. హా రామమాతేతిచ, అయ్యో రాముని యొక్క తల్లి కౌసల్య ఎంత కష్టం వచ్చిందమ్మా, అటు నీ కుమారుడు వెళ్ళిపోతున్నాడు, ఇటు నీ భర్త కూడా క్షీణించిపోతూ శిథిలమైపోతూ తేజస్సుని కోల్పోతున్నాడు అని చెప్పి ఇలా పెద్ద పెద్దగా బిగ్గరగా అరుస్తూ ఆర్తనాదాలు చేస్తూ హాహాకారాలు చేస్తూ అందరూ అలా అరుస్తూ ఉంటే మరి రథం ముందుకు వెళ్ళిపోతున్నది. సుమంత్రుడు వారు నడుపుతూనే ఉన్నారు. కానీ రామచంద్రుడికి వెనక నుంచి వినిపిస్తున్నటువంటి ఈ హాహాకారాలు, ఆర్తనాదములు, అలాగే దశరథ మహారాజు ఆ విధంగా కుప్పకూలి పడిపోవటము, ఆయన తేజస్సు తగ్గిపోవటము, శిథిలమైపోవటము, ఎలాగో లేచి అలా నడుచుకుంటూ వస్తూ ఉండటము, అంటే నడవలేనటువంటి వారు, అలాగే నడిచే శక్తి లేనటువంటి వారు పడుతూ లేస్తూ ఎలా అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటారో అలాగా దశరథ మహారాజు అలా వస్తూ ఉన్నాడు. ఆయన్ని చూసి అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా రాముడు గమనిస్తూనే ఉన్నాడు. అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసం రాజానం మాతరం చైవ దదర్శానుగతాపధీ. దీనికి తోడు పక్కనున్న వారందరూ కూడా ఈ విధంగా అరుస్తున్నారు కదా. ప్రత్యేకంగా రాముడి గురించి, రాముడి యొక్క తల్లి అయిన కౌసల్యాదేవి గురించి, ఆమెకు 2 ప్రక్కల నుంచి కూడా కష్టమే వచ్చింది. అటు కొడుకు దూరం అవుతున్నాడు, ఇటు భర్త కూడా దూరమయ్యేటటువంటి స్థితికి చేరుకుంటున్నాడు అనే ఆ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి కదా. అన్వీక్షమాణ, ఆ అంతఃపుర జనులు చేస్తున్నటువంటి ఆర్తనాదమును, ఆక్రోశాన్ని, ఆ వెనక నుంచి వినిపిస్తున్నటువంటి ఆక్రోశాన్ని గమనిస్తున్నటువంటి వాడై రాముడు విషణ్ణం భ్రాంతచేతనం, విషణ్ణం పూర్తిగా విషాదము అలముకున్నటువంటి వాడైన, పూర్తిగా దుఃఖంతో శోక సముద్రంలో మునిగిపోయిన వాడైన భ్రాంతచేతనం. పైగా చూడండి, ఎక్కువగా శోకం కలిగిన, ఎక్కువ దుఃఖం కలిగినప్పటికీ కూడా నాడీ మండలం అనేది స్తంభించి బుద్ధి అనేది పనిచేయటం మానేస్తుంది.
అలాగే ఇక్కడ దశరథ మహారాజు యొక్క బుద్ధి కూడా పనిచేయటం మానేసింది. భ్రాంతచేతసం, చిత్తభ్రమ కలిగినటువంటి వాడిలాగా, భ్రాంతి చెందినటువంటి వాడిలాగా, తెలివి తప్పినటువంటి వాడిలాగా, చెదరినటువంటి మనస్సు కలిగిన వాడిలాగా, భ్రమ చెందిన వాడిలాగా, ఎక్కడో పడిపోయినటువంటి వాడు దారి తెన్ని తిరగకుండా వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతాడే, ఆ విధంగా ఈయన దశరథ మహారాజు అమితమైనటువంటి దుఃఖంలో కూరుకుపోయి మతి తప్పిన వాడిలాగా పరిగెడుతున్నటువంటి, మతి తప్పిన వాడిలాగా తన రథం వెనకాల అలా వస్తున్న రాజానం దశరథ మహారాజుని ఆయన్ని అనుసరించి వస్తూ విలపిస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆ దశరథుణ్ణి అనుసరిస్తున్నటువంటి మాతరంచైవ కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవిని కూడా 10 అనుగతౌ దదర్శ. వాళ్ళు ఆ విధంగా తన రథం ముందు వెళ్ళిపోతూ ఉంటే ఆ రథం వెళ్ళే మార్గాన్ని అనుసరిస్తూ అంత దూరంలో ఆ రథాన్ని అనుసరిస్తున్నటువంటి భ్రాంతచేతనుడిలాగా, మతి తప్పిన వాడిలాగా పడుతూ లేస్తూ తన రథం వెళ్ళినటువంటి మార్గాన్ని అనుసరిస్తున్న తండ్రిని, ఆయన్ని చూస్తూ తాను దూరం అవుతున్నాడనే బాధతోటి విలపిస్తూ దశరథుణ్ణి అనుసరిస్తున్నటువంటి తల్లి అయిన కౌసల్యాదేవిని కూడా గమనించాడు రామచంద్రమూర్తి. అల్లంత దూరంలో కొంత గమనించాడు. కానీ రథాన్ని ఆపి వెనక్కు వెళ్ళినట్లయితే ఎలా ఉంటుందో పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? తాను పితృవాక్య పరిపాలన చెయ్యటం కోసము, సత్యవాక్ పరిపాలన చెయ్యటం కోసము, తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసము వనవాసానికి బయలుదేరి వెడుతున్నాడు. ఇప్పుడు తండ్రి గారు బాధపడ్డారని చెప్పి వెనక్కి తిరిగితే మరి సత్యప్రతిజ్ఞ నిలబడుతుందా? కాదు కదా. అందుకని మనస్సుని మరింత రాయి చేసుకున్నాడు రామచంద్రమూర్తి. సబద్ధ ఇవ పాశేన కిశోరో మాతరం యథా ధర్మపాశేన సంక్షిప్త ప్రకాశం నాభ్యుదైక్షత. రాముడి మనస్సు ఎంత కలచివేయబడుతున్నదో, ఎంతగా బాధపడుతున్నదో ఇక్కడ తెలుస్తున్నది. రాముడు అనుకుంటున్నాడు, ఇంటి దగ్గర కట్టివేయబడినటువంటి దూడ కోసమని చెప్పి సాయంత్రం పూట, అంటే ఉదయాన్నే అడవికి లేకపోతే మేత మేయటానికి వెళ్ళినటువంటి ఆవు ఇంటి దగ్గర కట్టివేయబడినటువంటి దూడను చుట్టానికి సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఎంత ఆతురతతోటి, ఎంత ప్రేమతోటి, ఎంత తొందరగా హడావిడి పడుతూ వస్తుందో మనంతా గమనించే ఉంటాం. ఎందుకు అంటే ఆ ఆవు వెళ్ళేటప్పుడు పొద్దున్నే మేతకు తాను మేత మేయడానికి వెళ్ళేటప్పుడు చాలా మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. కానీ సాయంత్రం పూట తన బిడ్డకు పాలివ్వాలి అని వచ్చేటటువంటి ఆవు చాలా వేగంగా నడుచుకుంటూ వస్తుంది. ఇంకో విశేషం ఏమిటంటే అల్లంత దూరంలో ఆ దూడని చూడంగానే ఆవు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆపుకోలేనటువంటి మనస్సు, బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ ఆ విధంగా ప్రేరేపిస్తుందన్నమాట. అలాగా పాశేన బద్ధ, తాడు చేత కట్టబడినటువంటి కిశోర యథా, దూడను వలె, దూడలాగా సహా ఆ శ్రీరామచంద్రుడు ధర్మపాశేన సంక్షిప్త, ధర్మము సత్యము అనే తాడు చేత, బంధనము చేత బంధించబడిపోయాడు. ఏ విధంగా అయితే ఆ తాడుతోటి దూడ కట్టివేయబడుతుందో అదేవిధంగా సత్యము ధర్మము అనే బంధనము చేత, తాడు చేత రాముడు కట్టివేయబడ్డాడు. అయితే అలా కట్టివేయబడినటువంటి దూడ దగ్గరికి ఆ తల్లి ఆవు ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వస్తుందో అలాగే ధర్మపాశబద్ధుడైనటువంటి రామచంద్రుడి దగ్గరికి పరిగెడుతూ వస్తున్నటువంటి ఆ తల్లిని ప్రకాశం మాతరం నాభ్యుదైక్షత, రాముడు బయటకు చూడనట్లుగా ఉన్నాడు కానీ రాముడి మనసుకు మాత్రము తెలుసు కౌసల్యాదేవి తన కోసం ఆ విధంగా పరిగెత్తుకుంటూ వస్తున్నది అని చెప్పి అన్నారు. ఇక్కడ కిశోర అనే దానికి గుర్రము యొక్క బిడ్డ అంటే వత్స అనే అర్థం ఉన్నది. అదేవిధంగా ఆవు దూడ అని 2 అర్థాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వత్స కోసము ఆ తల్లి ఏ విధంగా అయితే పరిగెడుతూ వస్తుందో, అంటే కట్టివేయబడి ఉన్నటువంటి వత్స కోసము తల్లి ఏ విధంగా అయితే పరిగెడుతూ వస్తుందో అదేవిధంగా ధర్మపాశము చేత కట్టివేయబడి ఉన్నటువంటి రామచంద్రుడి కోసమని
రామచంద్రుడు ఆ విధంగా రథంలో వెళుతుంటే తల్లి అయిన కౌసల్యాదేవి ఆ విధంగా పరిగెడుతూ వస్తూ ఉన్నది. ఆ విషయం రామచంద్రమూర్తికి తెలుసు. కానీ ప్రకాశం నాభ్యుదైక్షత, స్పష్టంగా పూర్తిగా ఆ తల్లిని చూడలేదు. అంటే పూర్తిగా చూచినట్లయితే ఆ తల్లి అనుకుంటుంది నన్ను చూచి కూడా రామచంద్రుడు ఆగలేదు అని భావిస్తుంది. అందుకని రామచంద్రుడు తల్లి వస్తున్న సంగతి ఈయన గమనించాడు, ఓరకంట చూచాడు. చూచినప్పటికీ పూర్తిగా తల కనుక వెనక్కి తిప్పినట్లయితే ఆ తల్లిని పూర్తిగా చూస్తే తాను ఆగలేడు, ఆమె కూడా చూచినటువంటి వాడు రాముడు రాలేదు అని మరింత బాధపడుతుంది. చూడకుండా వెళ్ళిపోయాడంటే గమనించలేదులే అని చెప్పి ఊరు మనస్సుని ఎలా కూడా సమాధానపరుచుకుంటుంది. కానీ చూసి కూడా వెళ్ళిపోయాడు అంటే మనసును సమాధానపరుచుకోలేదు. అందుకనే రాముడు ఏమిటి, ఆ తల్లి ఆ విధంగా పరిగెత్తుకుంటూ వస్తున్నదనే విషయం తెలిసినప్పటికీ సంక్షిప్త, తన మనస్సుని తాను గట్టి చేసుకుని గంభీరంగా ఉన్నటువంటి వాడిలాగా, తన ప్రయాణం యొక్క దృష్టిలోనే ఉన్నటువంటి వాడిలాగా ప్రకాశం మాతరం నాభ్యదైక్షత, బయటకు మాత్రం ప్రత్యక్షంగా సాక్షాత్తుగా పూర్తిగా తలతిప్పి తల్లిని చూడలేదు, చూడలేకపోయాడు అని కూడా చెప్పవచ్చు. చూస్తే మళ్ళీ ఆగలేడు, తల్లి కూడా మరింత బాధపడుతుంది. అందుకనే ఓరకంటితోటి చూచి చూడనట్లుగా అలా తల్లి వస్తున్న విషయాన్ని గమనించాడు తప్ప రాముడు మాత్రము వెనుదిరగలేదు అని అంటున్నాడు. ఇది ధీరుల యొక్క లక్షణం. విఘ్నైర్ ముహుర్ముహుర్ ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ జనా నపరిత్యజంతి అని అన్నట్లుగా ఈ విధంగా ఎన్ని విఘ్నములు వస్తున్నా, ఎన్ని ఆటంకములు కలుగుతున్నప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి జనులు తాను ప్రారంభించినటువంటి దాన్ని విడిచిపెట్టరు, అదే మార్గాన్ని అవలంబిస్తారు తప్ప ఏదో విఘ్నాలు వచ్చాయి కదా అని వెనుదిరగడం అనేది రామచంద్రుని వంటి ధీరులకు తెలియనటువంటిదన్నమాట. వాళ్ళు ముందుకు వెళ్ళే మార్గంలోనే ఉంటాడు. అందుకనే ఒకవేళ వెనక తిరిగి చూచినట్లయితే తల్లి మరింత బాధపడుతుంది, ఆ తల్లి యొక్క శోకాన్ని చూడవలసి వస్తుంది అనే ఉద్దేశ్యంతో రాముడు వెనుదిరిగి చూడలేదు, గమనించాడు కానీ పూర్తిగా మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు అన్నమాట. చూడకుండా అనుకుంటున్నాడు, తల్లి తండ్రి చక్రవర్తి తండ్రి, ఆ చక్రవర్తికి పట్టమహిషి తల్లి తనను కుమారుడిగా పొందినటువంటి వారు, అంతటి గొప్పవాడైనటువంటి దేవతలకే సహాయం చేసేటటువంటి దశరథ మహారాజు పిచ్చివాడిలాగా పడుతూ లేస్తూ ఆ రథాన్ని అనుసరిస్తూ ఆ రాజవీధిలో వస్తూ ఉంటే తల్లి ఆమె మేలుముసుగు వేసుకుని అంతఃపురంలో ఉంటూ అసూర్యం పశ్యా రాజదారాహ అని అన్నట్లుగా సూర్యుని కూడా చూడనట వాళ్ళు, సూర్యుని యొక్క ఎండ పొడ కూడా ఎరగనటువంటి వారు. అటువంటి తల్లి అలా నేల మీద నడుచుకుంటూ వస్తున్నది, తండ్రి పడుతూ లేస్తూ వస్తూ ఉంటే అది గమనించి పదాతి నౌచయానార్హౌ అదుఃఖార్హౌ సుఖోచితౌ దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిం. దశరథ మహారాజు అంతకు మునుపు పూర్వము ఆ రాజవీధిలో వస్తూ ఉంటే ఛత్రములు పట్టేవాళ్ళు కొంతమంది, చామరములు వీసేవాళ్ళు కొంతమంది, ఆయన ముందు ఎంతోమంది రాసకన్యలు ఆ అక్షతలు అదేవిధంగా పుష్పములు కూడా వర్షములా కురిపించేవాళ్ళు కొంతమంది, జయ జయధ్వాన జయీభవ విజయీభవ అంటూ జయ జయధ్వానాలు చేస్తూ దశరథ మహారాజుకి స్వాగతం పలికేవారు కొంతమంది. ఇంత మంగళకరమైనటువంటి స్థితిలో రాజఠీవితో నడుచుకుంటూ వస్తున్నటువంటి తండ్రిని చూచాడు. కానీ ఇలాగ మతి తప్పిన వాడిలాగా గతి తప్పిన వాడిలాగా పడుతూ లేస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజుని కనీసం ఊహలో కూడా చూడలేదు. ఇటువంటి స్థితి వస్తుందని రామచంద్రుడు ఎప్పుడూ కూడా ఊహించలేదు. కానీ ఎవ్వరూ ఊహించనటువంటి చాలా దయనీయమైనటువంటి స్థితిలో దశరథ మహారాజు వస్తూ ఉన్నాడు. మరి కౌసల్యాదేవి కూడా అంతే, పట్టమహిషిగా సకల గౌరవములను అందుకుంటూ ఆమె అలాగ వస్తూ ఉండేది. అంతేకాదు రామచంద్రమూర్తి జన్మించిన తరువాత కౌసల్యాదేవి యొక్క గౌరవం మరింత ఇనుమడించింది. అందరూ కూడా ఈమె రాముని యొక్క తల్లి అని గౌరవించేవారు. అంతే కదా, కౌసల్య సుప్రజ రామ అని చెప్పి విశ్వామిత్రుడు కూడా ఏమని కీర్తించాడు, ఓ రామ నీవు జన్మించడం ద్వారా కౌసల్యాదేవి గొప్ప తల్లి అయిందయ్యా,
గొప్ప బిడ్డకు ఒక తల్లి అయింది, గొప్ప తల్లి అయింది అని చెప్పి రాముని ద్వారా కౌసల్యాదేవిని కీర్తించాడు విశ్వామిత్రుడు కూడా. మరి అలాగా అందరి యొక్క మన్ననలను పొందింది, అందరి చేత జయజయధ్వానాలు చేయించుకున్నటువంటి కౌసల్యాదేవి ఈనాడు కంట తడి పెడుతూ ఒకంత కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఒకంత భర్తను చూసుకుంటూ దూరంగా ఉన్నటువంటి కొడుకు ఆ విధంగా రథంలో దూరంగా వెళ్ళిపోతూ ఉంటే విలపిస్తూ పరిగెడుతూ వస్తూ ఉన్నది. తండ్రి ఏమో నేల మీద పడుతూ లేస్తూ అలా ముందుకు నడిచి వస్తూ ఉంటే పదాతినవు నేల మీద నడుచుకుంటే ఎటువంటి పాదుకలు లేకుండా నడుచుకుంటూ వస్తున్నటువంటి వారు యానార్హవు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆ రథము అదేవిధంగా చతురంగ బలములతో రావడానికి మాత్రమే అర్హులైనటువంటి చక్రవర్తి అయినటువంటి వాడు, ఆయన యొక్క పట్టమహిషి అయినటువంటి వారిరువురు కూడా దశరథుడు కౌసల్య కూడా యానార్హవు వాహనములు ఎక్కి రావలసినటువంటి వారు. పదాతినవు కానీ ఇలాగా నేల మీద నడుచుకుంటూ అలా వస్తున్నటువంటి వారు. అదుఃఖార్హవు వారు చేసినటువంటి పుణ్యకార్యములకు వారు చేసినటువంటి ఘనకార్యములకు సహకారములకు కూడా ఎప్పుడూ వారు దుఃఖాన్ని పొందడానికి వీలు లేనే లేదు. ఎప్పుడూ వాళ్ళు సుఖాలనే పొందాలి. కానీ అదుఃఖార్హవు సుఖోచితో అదే చెబుతున్నాడు, సుఖములనే పొందడానికి యోగ్యమైనటువంటి వారు. అలా ఎందుకు చెబుతారండి అని అంటే ఎప్పుడు ధర్మకార్యాలే ఆచరించారు, ఎప్పుడు పరోపకారమే చేశారు, లోక కళ్యాణం కోసం దేవతలకు మానవులకి అందరికీ కూడా సహాయం చేసినటువంటి వారు. మరి అంత గొప్ప దాతృత్వము, అంత గొప్ప పరాక్రమము, గొప్ప గుణములు కలిగినటువంటి వారు సుఖాలనే పొందాలి కదండి. అదే అక్కడ అనుకుంటున్నారు. సుఖోచితవు సుఖములను పొందడానికే యోగ్యమైనటువంటి వారు, సుఖములను అనుభవించడం అలవాటు పడినటువంటి వారైన తమ తల్లిదండ్రులని ఇరువురిని కూడా దృష్ట్వా చూచి శీఘ్రం యాహి చూచిన వెంటనే ఏం చెయ్యాలి? రథం ఆపి దిగి పరిగెత్తుకుంటూ వెనక్కి రావాలి సహజంగా అయితే మనం అనుకునేది. కానీ రాముడు ఏమన్నాడు? యాహి శీఘ్రం యాహి సుమంత్ర వేగంగా రథాన్ని పోనీవయ్యా అని చెప్పి అనేసాట. ఇక్కడ చూడండి, సుఖోచితవు ధర్మకార్యాలు చేస్తున్నటువంటి వారు వీళ్ళు సుఖానికే అర్హులు అన్నారు. లోకంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఎంత పుణ్యాత్ములండి, ఎన్ని యజ్ఞయాగాలు చేశారో పుణ్యాత్ములు, వారికా ఈ కష్టం వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ వారికి వచ్చేటటువంటి కష్టములో ఎన్నో పరమార్థములు అనేవి ఉంటాయి. ఆ కష్టము వల్ల కలిగేటటువంటి ఫలము కూడా లోక కళ్యాణానికే దారితీస్తుంది, అదేవిధంగా పరోపకారానికే ఉంటుంది. అంటే ఏమిటి? మహాత్ముల యొక్క సుఖమైన కష్టమైనా సరే పరోపకారానికి లోక కళ్యాణానికే ఉపయోగపడుతుంది తప్ప వేరే విషయం అనేది ఉండదు. మరి ఇక్కడ దశరథ మహారాజు మహాత్ముడు, గొప్పవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు అయినప్పటికీ కూడా ఆయన కష్టం కలిగింది. అయితే ఆ కష్టం అనేది చూచే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగాను దుఃఖకరంగా ఉన్నప్పటికీ కూడా అది కూడా లోక కళ్యాణకారకమే అయ్యింది. ఆ కష్టం అనేది కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి చూడలేకపోతున్నాడు. ఎంతగా బాధపడుతున్నాడు అంటే ఒక్కసారి వెనుదిరిగి కనుక చూచినట్లయితే ఇక రాముడు తాను కూడా ముందుకు కదలలేనేమో అని ఆయన కాస్త మనసులో భయపడుతున్నాడు. రాముడు ధీరుడే అయినప్పటికీ కూడా వారిని కనుక అలా చూచినట్లయితే తాను కదలలేనేమోననే భయంతో మరి వాళ్ళు వెనకాల వస్తున్నారనే విషయం గమనించినటువంటి వాడై శీఘ్రం యాహి సుమంత్ర శీఘ్రంగా వెంటనే వేగంగా రథాన్ని ముందుకు పోనివయ్యా అని సారథిం సంచోదయామాస. సారథి అయినటువంటి సుమంత్రుడితోటి రామచంద్రమూర్తి ఈ విధంగా ప్రేరేపిస్తూ చెబుతున్నాడు, ఇంకాస్త వేగంగా రథాన్ని ముందుకు పోని అని చెప్పి. ఎందుకని? వెనకాల దశరథ మహారాజు కౌసల్యా వీరి విలపిస్తూ వచ్చేస్తున్నారు. వారు దగ్గరకు వచ్చినా వారిని రామచంద్రమూర్తి చూచినా మరి రాముడు ఉండబట్టలేడు, అదేవిధంగా వారిని చూచిన తర్వాత ముందుకు కదలలేడనమాట. మరి ఆ తర్వాత చూడండి, నహితత్పురుష వ్యాఘ్ర దుఃఖదం దర్శనం పితు మాతుశ్చ సహితం శక్త స్తోత్రార్దిత ఇవ ద్విప అంటున్నాడు. మనకు అనిపిస్తుంది కదా, అదేమిటండి రాముడు అంత కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాడా? వెనకాల తల్లిదండ్రులు ఈ విధంగా పడుతూ లేస్తూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంటే దిగి వాళ్ళని ఓదార్చి వెళ్ళవలసింది పోయి
రథాన్ని వేగంగా పోని అని చెప్పి తన దారి తాను చూసుకుంటున్నాడా అనే సందేహం మనం కలుగుతుంది. అందుకనే తర్వాతే సమాధానం చెబుతూ ఉన్నాడు. పురుష వ్యాఘ్ర, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి. ఏమిటి పురుష శ్రేష్ఠుడు అని ఎప్పుడు అంటారు? ధీరుడిగా ఉన్నప్పుడు. ధీరుడు అని ఎప్పుడు అంటారు? తాను నమ్మినటువంటి, తాను ఆచరించేటటువంటి ధర్మము కోసము తాను బాధపడినా, తనకు సంబంధించినటువంటి వారు బాధపడినప్పటికీ కూడా ధర్మాన్ని అవలంబించేటటువంటి వాడిని ధీరుడు అంటారు. అటువంటి వాడిని పురుషశ్రేష్ఠుడు అంటాడు. అందుకనే ఈ సందర్భంలో రాముణ్ణి పురుష వ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు తోత్రార్ధిత ద్విప ఇవ. తోత్రము అని అంటే ఏనుగుని నడిపేటటువంటి అంకుశము వంటిదనమాట. పైగా దానికి రెండు అర్ధచంద్రాకారంలో ఉండి రెండు సూదులలాగా ఉంటాయి. వాటితోటి ఏనుగుని పొడుస్తూ ఉంటే మందంగా ఉన్నటువంటి ఆ చర్మానికి కూడా అది గుచ్చుకుని బాధ పెడుతూ ఉంటే బాధ పెట్టబడి అది వేగంగా ముందుకు కదిలి పెడుతూ ఉంటుందన్నమాట. అలాగా దాన్ని బరికోల అని అంటారట. అటువంటి అంకుశము లాంటిదైనా, అలాగే అర్ధచంద్రాకారంలో ఉండి గుచ్చుకుంటున్నది. ఆయన ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఉండి గుచ్చుకుంటున్నది అని అంటే దానికి రెండు కొనలు ఉంటాయి. ఆ రెండు కొనలు కూడా గుచ్చుకోవడం ద్వారా ఏనుగు అలా ముందుకెళ్తుంది. మరి ఇక్కడ రాముడికి గుచ్చుకుంటున్నటువంటి రెండు కొనలు ఏమిటి అంటే తండ్రి యొక్క శోకము, తల్లి యొక్క శోకము. ఈ రెండు శోకములు కూడా రాముని వీపు మీద గుచ్చుకుంటున్నాయి. ఏనుగు కూడా ఎక్కడ పొడుస్తారు? వీపు మీదే పొడుస్తారు కదా ఏనుగు కూడా. అలాగే రాముడు ముందుకు కదులుతూ ఉంటే వెనక నుండి వస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క శోకము రాముడు వీపు మీద, ఏనుగు వీపు మీద ఆ మావటివాడు గుచ్చేటటువంటి తోత్రములాగా ఆ అంకుశము యొక్క పదునైనటువంటి నిశితమైనటువంటి అంకుశములాగా వారి యొక్క శోకము రాముని వీపు మీద అలా దిగబడి గుచ్చుకుంటున్నట్టుగా ఉన్నాయట. మరి ఆ తోత్రము చేత గుచ్చుకోబడిన ప్రేరేపించబడినటువంటి ఏనుగు ఏం చేస్తుంది? మరింత వేగంగా ముందుకు పరిగెడుతూ ఉంటుంది, బాధపడుతూనే ఉంటుంది, ముందుకు పరిగెడుతూ ఉంటుంది. అలాగే ఈ తండ్రి యొక్క శోకము, తల్లి యొక్క శోకము వెనక నుంచి వచ్చి రాముడిని బాధ పెడుతూ ఉన్నప్పటికీ కూడా, అది గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా రాముడు కూడా అలాగే ముందుకు కదలి వెడుతున్నాడు అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. పురుష వ్యాఘ్ర, పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రుడు తోత్ర అర్ధిత, ఆ రెండు నిశితమైనటువంటి మొనలు కలిగినటువంటి ఆ అంకుశముల చేత గుచ్చబడినటువంటి వాడై ద్విపహ ఇవ, ఏనుగులాగా, గజములాగా, అంకుశము చేత గుచ్చబడిన గజములాగా దుఃఖదం, ఎంతో దుఃఖకరమైనటువంటి తన మనస్సుని కలచివేస్తున్నటువంటి పితుః మాతుశ్చ దర్శనం, తండ్రిని తల్లిని చూడటం ఏదైతే ఉందో దానిని సహితం నశక్త, సహించలేకపోతున్నాడు. అంటే తల్లిదండ్రులని కనీసం కన్నెత్తి చూడటానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు. చూస్తే తాను ఆగలేను, వాళ్ళ యొక్క కష్టాన్ని తాను చూడలేను అని అనుకుంటున్నాడు. అందుకనే అలా వారి ఇరువురి యొక్క కష్టము అనే అంకుశము అలా రామునికి గుచ్చుకుంటూ ఉంటే అంకుశము చేత పడవబడినటువంటి ఏనుగు ముందుకు కదిలి వెడుతున్నట్లుగా వారి యొక్క శోకములు అనే అంకుశములు రాముడికి గుచ్చుకుంటూ ఉన్నా వెనుదిరిగి చూడటానికి మనస్కరించక వారిని ఆ విధంగా బాధపడుతూ ఉంటే చూడలేక మునుముందుకే కదిలి వెడుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. మరి రథాన్ని ఆపమని అంటలేదు, రథాన్ని ఇంకాస్త మెల్లగా పోనీ అని చెప్పి అంటున్నాడు. అంటుంటే ప్రత్యగారమివాయాంతి వత్సల వత్సకారణాత్ బద్ధవత్స యథాధేను రామమాతాభ్యధావత. ఇందాక మనం చెప్పుకున్నటువంటి భావనే అన్నమాట. ఏమని? ప్రత్యగారమని మొదలుపెట్టాడు, ఇంటికి తిరిగి వస్తున్నా అని. బద్ధవత్స, కట్టివేయబడినటువంటి దూడ కలిగినది. అంటే ఏమిటి? దూడను ఇంటి దగ్గర కట్టేసిన తర్వాత మేత కోసమని బయటకు వెళ్ళినటువంటి ఆవు వత్సకారణాత్ ఆగారం ప్రతి ఆయాంతి, తన బిడ్డను చూడాలి అని చెప్పి
ఆ ఆగారం ఇంటికి వస్తున్నటువంటిది. ఇంకో విశేషం ఏమిటి అంటే అందరూ గమనించే ఉంటారు, పొద్దున్నే మేత కోసమని చెప్పి ఆ ఆవుని బయటకు తీసుకువెళుతూ ఉంటే ఆవు బయటకు ఒక బట్టాన వెళ్ళదు. అలా తోలుతూ ఉంటే మళ్ళీ దూడ దగ్గరికే వచ్చి ఉంచుంటూ ఉంటుంది తప్ప బయటకు కదిలి వెళ్ళదు. అలాగా ఎంతో బలవంతము చేయడం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యజమాని తోలుకు వెళుతున్నాడు కావున అలా బయటకు వెళ్ళినటువంటి మేత కోసం వెళ్ళినటువంటి ఆవు ఆగారం ప్రతి ఆయాంతి, మళ్ళీ సాయంత్రం కూడా తన ఇంటికి తిరిగి వస్తున్నటువంటి ధేనుహు యథా, ఆవు ఏ విధంగా అయితే ఆతురతతోటి హడావిడిగా ముందుకు వస్తుందో, దూడవైపు పరిగెడుతుందో, వత్సల అదేవిధంగా బిడ్డయందు అమితమైనటువంటి ప్రేమ కలిగిన రామమాత, రాముని యొక్క తల్లి కూడా రథం తథా అభ్యధావతు, ఆ రథం వెనకాల ఆ విధంగా పరిగెడుతూ ఉన్నదన్నమాట. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎక్కడికైనా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈ ఆవుని దూడని తీసుకువెళ్ళాలనుకోండి, ఆవు పెద్దది కాబట్టి నడుస్తుంది, దూడ నడవలేదని చెప్పి దానిని పూర్వం అయితే పెద్ద బుట్ట లాంటి దాంట్లో ఆ దూడని పెట్టుకుని దాన్ని సైకిల్ మీద దేని మీద వెనకాల కట్టుకుని దాన్ని తీసుకెళ్తూ ఉంటే, సైకిల్ తొక్కుంటూ వెళుతూ ఉంటే ఈ ఆవును మళ్ళీ దాన్ని తోలుకు రావక్కర్లేదు, రమ్మని ఎవరో పిలవక్కర్లేదు. ఈ యజమాని ఆ సైకిల్ మీద దూడను పెట్టుకు ముందు వెళ్ళిపోతూ ఉంటే ఆవు దాని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. లేకపోతే యజమాని ఆ బండిలో ఆ దూడను తీసుకువెళుతూ ఉంటే ఆ బండి వెనకాలే ఈ ఆవు కూడా పరిగెడుతూ వెళుతుంది. అంతేగాని పక్కన మేత కనిపించిందనో లేకపోతే ఇంకోటి కనిపించిందనో ఎక్కడ ఆగదు. తన బిడ్డ ఆ విధంగా ముందు బండిలో వెళుతున్నది కావున దాన్ని అనుసరించి ఆవు కూడా వెళుతూ ఉంటుంది. అలాగే రథంలో వెళుతున్నటువంటి రామచంద్రుణ్ణి చూడాలి అనే ఉద్దేశంతో కౌసల్యాదేవి కూడా ఆ విధంగా రథం వెనకాల పరిగెడుతూ వస్తూ ఉన్నది. అదేవిధంగా దశరథ మహారాజు కూడా పడుతూ లేస్తూ పరిగెడుతూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే తథారుదంతీం కౌసల్యాం రథం తమనుధావతీం క్రోశంతీం రామమాతేతి హాసీతే లక్ష్మణేతి చ. తర్వాత శ్లోకానికి కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి. రామ లక్ష్మణ సీతార్థం స్రవంతీం వారినేత్రజం అసకృత్ ప్రైక్ష్యత సతాం నృత్యంతీమివ మాతరం. సరే, ఓరకంట చూస్తూనే ఉన్నాడు రామచంద్రమూర్తి, గమనిస్తూనే ఉన్నాడు వెనకాల ఏం జరుగుతున్నదో. అయితే పూర్తిగా వెనక్కి తిరిగాడంటే మాత్రము వాళ్ళు మరింత కష్టపడతారు, మరింత బాధపడతారని గమనిస్తున్నాడు తప్ప పూర్తిగా వెనక్కి తిరిగి చూడటం లేదు. చూడండి, తథా రుదంతీం కౌసల్యాం, అలా ఏడుస్తూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ బిడ్డ కోసం పరిగెడుతున్నటువంటి ఆవులాగా ఆ రాముడి కోసం పరిగెడుతూ వస్తున్నటువంటి కౌసల్యాదేవిని చూసి తం రథం అనుధావంతిం, తన రథాన్ని అనుసరించి వస్తున్నటువంటి ఆమెను రామమాతేతి, నాయన రామమాత అని చెప్పి ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుస్తున్నారు. అంటే ఏమిటి? రామమాత మీ తల్లి వస్తున్నదయ్యా, గమనించవయ్యా అని చెప్పి అరుస్తున్నారు. అంటే ఏమిటి? ఆ వాక్యాన్ని కూడా పూర్తిగా ఎవరు పలకటం లేదు. కొంతమంది రామ అంటున్నారు, కొంతమంది రామమాత అని చెప్పి అంటున్నారు. ఇలాగా రామమాత ఇది, ఈ విధంగా రామరామేతి అని అంటూ కొంతమంది రామ అంటూ కొంతమంది రాముని యొక్క తల్లి అని ఈ విధంగా అరుస్తూ ఉన్నారంటే ఏమిటి? అటు రాముడికి వినిపించాలి, ఇటు రాముని యొక్క తల్లి బాధపడుతున్న విషయం తెలియాలి అని ఈమెను ఓదారుస్తున్నట్టుగా రాముణ్ణి ఆగమంటున్నట్లుగా అందరూ కూడా అరుస్తూ ఉన్నారట. అంతేకాదు, హా సీతే హా లక్ష్మణ, ఒకవేళ రాముడు వినిపించుకోకపోయినా కనీసం పక్కన ఉన్నటువంటి సీతాదేవి కానీ మరో పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి అయినా సరే వినిపించుకుని ఆ రథాన్ని ఆపుతారేమో అని చెప్పి హా సీత, అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని చెప్పి అందరూ ఆక్రోహిస్తున్నా రామ లక్ష్మణ సీతార్థం నేత్రజం వారి స్రవంతీం, ఈ విధంగా అందరూ ఆక్రోహిస్తూ ఉన్నారు. వారితో పాటుగా కౌసల్యాదేవి కూడా రామ లక్ష్మణ సీత అని చెప్పి అలా అరుస్తూ కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కార్చుతూ ఆ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూనే పరిగెడుతూ ఉన్నటువంటి ముందుకు వస్తున్నటువంటి స్రవంతీం, ఆ కళ్ళ నీళ్లు వస్తూ ఉన్నప్పటికీ కూడా నృత్యంతీం ఇవ, నృత్యము చేస్తున్నట్లుగా ఉన్నా అని
అంటే నృత్యం చేస్తున్నట్లుగా ఉన్నాను ఎందుకంటున్నాడు అంటే, ఇక్కడ పరిగెడుతున్నటువంటి వారికి ఒక ఆంగికం అనేది ఉంటుంది. అంటే పరిగెత్తడము అంటే చేతులు ఊపుతూ కాళ్ళు ఊపుతూ ముందుకు పరిగెడుతూ ఉంటారు తప్ప, పరిగెడుతూ లేదా మంచినీళ్ళు తాగుతూ పరిగెత్తడమో, లేకపోతే అటు ఇటు చూస్తూ పరిగెత్తడమో, ఇంకోటి ఏదో చేస్తూ ఇలాంటివి ఏమీ ఉండవు. పరిగెత్తడము అంటే పరిగెత్తడమే అంతే. కానీ ఇక్కడ ఏం చేస్తోంది? ఒక చేతిలో ఆ మెలిముసుగు పట్టుకుంటున్నది, ఒక చేతితోటేమో ఆమె కన్నీళ్లు తుడుచుకుంటున్నది, ఒక చేతితో ఆ భర్తని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నది. ఇలాగా ఆ కౌసల్యాదేవి ముందుకు పరిగెడుతూనే, ముందుకు వేగంగా వెళుతూనే అనేకమైనటువంటి ఆంగికములను చేస్తూ ఉన్నది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, నృత్యంతీం ఇవా. పైగా అటు ఇటు పరిభ్రమిస్తూ ఉన్నది. పుత్రశోకంతో కొంత గతి తప్పినట్లుగా వేగంగా ముందుకే కాకుండా అటు ఇటు కూడా పరిగెడుతూ ఉన్నది. అంటే ఏమిటి? శరీరంలో శ్రమ తగ్గటం వల్ల, తూలిపోవటం వల్ల అటు ఇటు కూడా పరిగెడతారు కదా, అటు ఇటు కూడా పడిపోతూ ఉంటారు కదా. అలాగా అటు ఇటు పడిపోతున్నప్పటికీ ఆ విధంగా తన మేలుముసుగు సరిచేసుకుంటూ, తన కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, తన భర్తను చూసుకుంటూ ముందుకు వెళ్ళలేక అటు ఇటు ఊగిపోతూ, అలాగా రాముడి కోసమని చెప్పి ఆ కౌసల్య మాత ముందుకు కదులుతూ ఉంటే నృత్యంతీం ఇవా, నృత్యం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి మాతరం ఆ తల్లి కౌసల్యాదేవిని రామలక్ష్మణ సీతార్థం స్రవంతీం వారినేత్రజం అసకత్ ప్రైక్షత సతాం నృత్యంతీమివ మాతరం. నృత్యంతీం తాం మాతరం, అలా నృత్యము చేస్తున్నట్లుగా ఒక రకంగా కాకుండా అనేకమైనటువంటి ఆంగికములతో ముందుకు వస్తున్నటువంటి తాం కౌసల్యాం, ఆ కౌసల్యాదేవిని, కౌసల్య మాతను, తన తల్లిని సహా ఆ శ్రీరామచంద్రుడు అసకృతు, ఒక్కసారి కాదు మరలా మరలా చూస్తున్నాడు. లేదు, నేను వెనక్కి తిరిగి చూడకూడదు, చూస్తే ఉండలేనని చెప్పి ధైర్యంగా ఉంటున్నాడు. కానీ వెనకాల వస్తున్నటువంటిది తల్లి. అందుకని ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు. ఒకంత గమనిస్తున్నాడు, ఒక మరొకంత ముందుకు చూస్తున్నాడు. అంటే రాముని యొక్క మనస్సు కూడా ఉండబట్టలేకుండా ఉన్నది. పూర్తిగా వెనక్కి తిరిగితే ఇక ముందుకు కదలలేను అనే స్థితిలో ఉన్నాడు. అలా అని వెనక తిరగటానికి కూడా మనసు ఒప్పుకోవటం లేదు, తిరగకుండా ఉండటానికి మనసు ఒప్పుకోవటం లేదు. దానితోటి ఓరకంట అనేక పర్యాయములు అలా వెనక వస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా ఆ కౌసల్యామాతని గమనిస్తూనే ఉన్నాడు. కానీ వెనుకకు తిరగడం లేదు. తిరగకుండా అలాగ చూస్తూ బాధపడుతూ రథాన్ని ముందుకే పోనివ్వని చెప్పి సుమంత్రుడితోటి అంటూ ఉన్నారు. అంటూ ఉంటే ఇంతలో వెనక నుంచి కూడా పెద్ద పెద్దగా అరుపులు, అంటే ఆర్తనాదాలు, అదేవిధంగా అరుపులు వినిపిస్తున్నాయి. తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవ సుమంత్రస్య బభూవాత్మ చక్రయోరివచాంతరా. వెనక నుంచి మాట వినిపిస్తుంది. దశరథ మహారాజు యొక్క మాటలు వినిపిస్తున్నాయి. ఏమని? రాజా దశరథ మహారాజు తిష్ఠ ఇతి చుక్రోశ, ఆగండి ఆగండి, ఆగవయ్యా ఆగు అని చెప్పి దశరథ మహారాజు అరుస్తున్నాడు. ఆ అరుపు కొంత వినిపిస్తూనే ఉన్నది. రాఘవ యాహి యాహి ఇతి, ఇంకా రామచంద్రుడేమో ముందుకు పోని పోని అని చెప్పి సుమంత్రుల వారితో అంటున్నారు. సుమంత్రుల వారికి రెండూ వినిపిస్తూనే ఉన్నాయి. ఏమని? వెనక నుంచి మహారాజు గారు ఆగు ఆగు అని అంటున్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ రథంలో కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి ముందుకు పోనీ పోనీ అంటున్నటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదే చెబుతున్నాడు. తిష్టేతి రాజా ఇతి చుక్రోశ, గట్టిగా అరిచాడు దశరథ మహారాజు. రాఘవ యాహి యాహీతి ఉవాచ, రామచంద్రుడేమో ముందుకు పోనీ పోనీ అని చెప్పి అంటున్నాడు. ఆయనేమో ఆగు వెళ్ళకు అని ఆయన అంటుంటే, పోనీ మునుముందుకు పోనీ అని చెప్పి ఈయనే అంటున్నాడు. అంటుంటే సుమంత్రస్య ఆత్మ, సుమంత్రుని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది అంటే, ఆయన యొక్క మనస్సు ఎంత కష్టపడింది అంటే, రెండు చక్రముల మధ్యలో ఉన్నటువంటి పురుషుడు అటు ముందు చక్రానికి తగిలిన ఇబ్బందే, ఇటు వెనక చక్రానికి తగిలిన ఇబ్బందే అన్నట్లుగా ఎంత కష్టంతో అలాగా ఇరుక్కుపోయినటువంటి వాడు బాధపడతాడో ఆ విధంగా బాధపడుతున్నట్టు. అంత బాధ ఏమొచ్చిందండి అంటే, వెనకాల అరుస్తున్నటువంటి వాడు, ఆగమని అరిచేటటువంటి వాడు మహారాజు కావున ఆయన మాట వినాలి.
ఇక్కడ ముందుకు వెళ్ళమని చెబుతున్నటువంటి వాడు రథంలో ఉన్నటువంటి రధికుడు రామచంద్రమూర్తి. సారథి ఎప్పుడూ కూడా ఆ రథంలో ఉన్నటువంటి రధికుని మాట వినాలి. మరి ఇక్కడ మహారాజు అయినటువంటి దశరథుని యొక్క మాట విని ఆగాల, రధికుడైనటువంటి రాముని మాట విని ముందుకు వెళ్ళాలా అని ఆ సుమంత్రుల వారి పరిస్థితి ఎలా ఉన్నదయ్యా అంటే 2 చక్రముల మధ్యలో ఇరుక్కున్నటువంటి మనిషిలాగా పరిస్థితి ఉన్నదిట. ముందుకు వెళ్ళలేడు, వెనక్కు వెళ్ళలేడనమాట. ఆ పరిస్థితుల్లో ఉన్నాడనమాట. దీనికి మరొక విశేషం కూడా చెబుతారు. అలాగా అంటే 2 చక్రముల్లో ఇరుక్కున్నాం అంటే 4 చక్రాలు కనుక రథానికి కనుక ఉన్నట్లయితే ముందు చక్రములకు వెనక చక్రములకు మధ్యలో నడిచేటటువంటి వారు ఆ రథచక్రాలకి రక్షకులు. యుద్ధంలో కొంతమంది ఉంటారు రథచక్ర రక్షకులు. వాళ్ళు ఆ శత్రువుల రథచక్రాలని నాశనం చేయకుండా చూస్తూ ఉంటారు. అటు శత్రువుల రథచక్రాలు నాశనం చేయకుండా చూడాలా, లేకపోతే ముందు చక్రము వెనక చక్రము తనకు తగలకుండా తనను తాను రక్షించుకోవాలా? అటువంటి పరిస్థితుల్లో ఉండే ఆ రథచక్ర రక్షకులు ఎంతో ప్రమాదంలో ఉంటారు. అటు ముందుకి వెనక్కి కూడా కదలలేనటువంటి స్థితిలో ఉంటారు. ఆ విధంగా ఉన్నదని ఒక భావము. లేకపోతే రథానికి 2 చక్రాలే ఉన్నాయండి, ఆ ముందు గుర్రములు కట్టబడి ఉన్నాయి అని అంటే కనుక దానికి కూడా మనం చెబుతారు, అటు కాడికి రథానికి మధ్యలో అలా అడ్డంగా ఉండి వాటి మీద మెడల మీద ఆ ఎద్దుల యొక్క మెడల మీద ఉంచుతారు. దాన్ని కాడి అంటారు. అలా కాడికి కట్టబడినటువంటి వృషభములు వెనకాలేమో వెనక కాళ్ళకి చక్రాలు తగులుతూ ఉంటాయి. అలానే ముందుకు వెళ్ళిపోదాము అంటే మెడ మీద ఈ కాడి బరువు అలా ఉంటుంది. దానితోటి ఆ కాడిని లాక్కుంటూ వెనక ఉన్నటువంటి ఆ చక్రములు కాళ్ళకి తగులుతున్నప్పటికీ ఆ దెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా రథాన్ని ఆ బండిని ముందుకు కదపవలసినటువంటి బాధ్యత ఆ ఎద్దుల మీద వృషభముల మీద ఉంటుంది. అలాగా కాడికి రథచక్రములకి మధ్యలో ఇరుక్కుని ముందుకి వెనక్కి కదలలేనటువంటి వృషభములాగా, లేకపోతే ముందు రథచక్రాలకి వెనక రథచక్రాలకి మధ్యలో ఉండి వెనకకి ముందుకి కదలలేనటువంటి ఆ రథచక్ర రక్షకుడిలాగా సుమంత్రుల వారి పరిస్థితి ఉన్నది. ఒకవైపు మహారాజు అయినటువంటి దశరథుడు పిలుస్తున్నాడు ఆపమని చెప్పి, మరొక వైపు రథంలో కూర్చున్నటువంటి రథికుడైనటువంటి రామచంద్రమూర్తి ఏమో ఆపవద్దు, ముందుకు పోనీ అని చెప్పి అంటున్నాడు. మరి ఈ సందర్భంలో ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితిలో సుమంత్రుల వారు అలాగా మనసులో మదనపడుతూ ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో సుమంత్రుల వారు ఏం చేశాడు? సుమంత్రుల వారు ముందుకు కదలటానికి అంటే మహారాజు యొక్క ఆజ్ఞను కూడా ధిక్కరించి ముందుకు కదలటానికి రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటలు ఏమిటనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అని ధర్మరక్షణ కోసం మహానుభావులు అవసరమైతే తమ యొక్క మనస్సుని వజ్రంలా కఠినంగానూ ఉంచుకోగలుగుతారు. ఎదుటి వారి పట్ల దయ చూసేటప్పుడు కుసుమంలా అంటే పువ్వులా మెత్తగాను ఉంటారు. అలా శ్రీరామచంద్రమూర్తి యొక్క కఠోరమైనటువంటి నిర్ణయం, తల్లిదండ్రుల యొక్క బాధను కూడా లెక్క చేయకుండా ధర్మపథంలో నడవడం కోసం గడిచేటువంటి వైనం, అలాగే అయోధ్యాకాండ కూడా అయోభి బ్రహ్మ విష్ణు మహేశై ధ్యాయతే ఇతి అని, ఆ అంటే విష్ణు అని, యా అంటే బ్రహ్మ అని, ఊ అంటే ఈశ్వరుడు అని, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా అర్చింపబడేటువంటి దివ్యస్థలం అయోధ్య దేవానాం పోహు అని త్యాగమయమైనటువంటి కాండ అయోధ్యాకాండ. రాముడు రాజ్యాన్ని త్యాగం చేస్తే, సీత భోగాల్ని త్యాగం చేస్తే, లక్ష్మణుడు సుఖాలను త్యాగం చేస్తే, దశరథుడు ప్రాణాలనే త్యాగం చేశాడు. కైకేయ తన యొక్క యశస్సును కీర్తిని త్యాగం చేసింది, కౌసల్య పుత్రత్యాగం చేసింది. ఇలా అందరూ కూడా త్యాగధనులైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నిటినీ కూడగట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి కాండ ఈ అయోధ్యాకాండ. అందులో ఉండేటువంటి అంశాలను, ఉత్తమమైనటువంటి అంతరార్థాలను కూడా ఆచార్యముఖంగా మనం సవివరంగా నిత్యము తెలుసుకుంటూ ఉన్నాం. ఆ భావాలన్నిటినీ కూడా మనసులో పరిపూర్ణంగా నింపుకుంటూ శ్రద్ధగా మనం పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.
అన్వీక్షమాణో రామస్తు అన్వీక్ష్యమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసం విషణ్ణం భ్రాంతచేతసం రాజానం మాతరం చైవ రాజానం మాతరం చైవ తదర్శానుగతౌ పథి దదర్శానుగతౌ పథి సబద్ధ ఇవ పాశేన బద్ధ ఇవ పాశేన కిశోరో మాతరం యథా కిశోరో మాతరం యథా ధర్మపాశేన సంక్షిప్తః ధర్మపాశేన సంక్షిప్తః ప్రకాశం నాభ్యుదైక్షత ప్రకాశం నాభ్యుదైక్షత పదాతినౌ చ యానార్హౌ పతాకినౌ చ యానార్హౌ అదుఃఖార్హౌ సుఖోచితౌ అదుఃఖార్హౌ సుఖోచితౌ దృష్ట్వా సంచోదయామాస దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిం శీఘ్రం యాహీతి సారథిం నహి తత్పురుష వ్యాఘ్రః నహి తత్పురుష వ్యాఘ్రః దుఃఖదం దర్శనం పితుః దుఃఖదం దర్శనం పితుః మాతుశ్చ సహితుం శక్తః మాతుశ్చ సహితుం శక్తః స్తోత్రార్దిత ఇవ ద్విపః స్తోత్రార్దిత ఇవ ద్విపః ప్రత్యగారమివాయాంతి ప్రత్యగారమివాయాంతి వత్సలా వత్సకారణాత్ వత్సలా వత్సకారణాత్ బద్ధవత్స యథా ధేనుః బద్ధవత్సా యథా ధేనుః రామమాతాభ్యధావత రామమాతాభ్యధావత తథా రుదంతీం కౌసల్యాం తథార్దంతీం కౌసల్యాం రథం తమనుధావతీం రథం తమనుధావతీం క్రోశంతీం రామ రామేతి రోషంతీం రామ రామేతి హాసీతే లక్ష్మణేతి చ ఆసీతే లక్ష్మణేతి చ రామ లక్ష్మణ సీతార్థం రామ లక్ష్మణ సీతార్థం స్రవంతీం వారినేత్రజం స్రవంతీం వారినేత్రజం అసకృత్ ప్రేక్షత సతాం అసకుత్ప్రేక్షత సతాం నృత్యంతీమివ మాతరం నృత్యంతీమివ మాతరం తిష్ఠేతి రాజా చుక్రోశ తిష్ఠేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః యాహి యాహీతి రాఘవః సుమంత్రస్య బభూవాత్మా మంత్రస్య బభూవాత్మా చక్రయోరివ చాంతరా చక్రయోరివ చాంతరా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చత్వారింశ సర్గే చత్వారింశ సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః. ఫలశ్రుతి దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు అందరం భక్తితో సమష్టిగా పారాయణ చేద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకాస్తాయ సర్వామయ వినాశనాయ
त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः संहितेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh